హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయ ఛానల్. ఈరోజు వీడియోలో వినాయక చవితి 3 రోజులు మేము ఎలా జరుపుకున్నామో చూపిస్తానండి. అలాగే ఒకరోజు అయితే పులిహార, ఒకరోజు అంటే ఫస్ట్ డే అయితే ఉండ్రాలు అవి పెట్టాము. ఆ వీడియో అయితే మిస్ అయింది. అలాగే పులిహారని, రవ్వ లడ్డూలని, నువ్వులుండలని అలా 3 రోజులు అలా చేసుకున్నామండి. కాకపోతే ఇది ఓన్లీ 4 మినిట్స్ ఏంటంటే అనుకోకుండా తీసాను అనమాట, ఒక మెమరీగా. సో అందుకే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని పూజా నియమాలు అయితే చెప్తానండి. తాంబూలం లేకపోయినా, అంటే మనకి ఫ్రూట్స్ అవి లేకపోయినా మనము ఏదోటి చేసి పెట్టచ్చు. లేదంటే అటుకులు, బెల్లం ఏది ఉంటే అది పెట్టచ్చండి ప్రసాదంగా. భక్తి శ్రద్ధలతో చేసుకునేది ఏదైనా స్వీకరిస్తాడండి దేవుడు. అలాగే ఒక దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు అయితే వేసుకోవాలన్నమాట. మట్టి దీపమే కానీ, వెండి దీపమే కానీ, ఇత్తడి దీపమే కానీ, ఒక దీపం పెట్టేటప్పుడు 3 ఒత్తులు కలిపి వేసుకోవాలి. 2 దీపాలు పెట్టేటప్పుడు ఏంటంటే అటు ఇటు 2 ఒత్తులు అయితే వేసుకోవాలండి. అండ్ ఒత్తు వేసిన తర్వాతే మనం నూనె పోయాలండి. చాలామంది ఏంటంటే నేను చూశానమాట, నూనె పోసాక ఒత్తు వేస్తారనమాట. అలా వేయకూడదన్నమాట. అలాగే దీపానికి కంపల్సరీ ఒక పువ్వు కానీ, అక్షంతలు కానీ ఏది ఉంటే అది పెట్టాలండి, కంపల్సరీ అనమాట. పువ్వులు ఏంటంటే మన చెట్టు పువ్వులన్నా అయి ఉండాలండి, లేదంటే మనం కొనుక్కున్నవి అన్నా అయి ఉండాలి. అంతేగాని బయట రోడ్డు మీద చెట్లు కోసి అయితే పెట్టకూడదండి. ఎవరైతే దాన్ని ఆ చెట్టుని ఎవరైతే పెంచుతారో వాళ్ళకే వెళ్తుంది అనమాట ఫలితం. అయితే మనం కొనుక్కోనైనా పెట్టాలన్నమాట, లేదంటే మనం మన చెట్టు పువ్వులన్నా పెట్టాలండి దేవుడికి. 3 రోజులు పూజ అయిపోయినాక చూపిస్తున్నానండి. 3rd డే అనమాట ఇది. యాక్చువల్లీ చాలా సింపుల్గా జరుపుకున్నామండి. ఎందుకంటే విజయవాడ వరద ప్రభావం వల్ల చాలా చోట్ల ఇబ్బందిగా ఉంది కదా. ఆ బాధతోనే కొంచెం చాలా సింపుల్గా జరుపుకున్నాం ఈసారి అయితే. అంతా వినాయకుడి మీద, భారం మీద వేసామండి. ఆయనే కాపాడాడు మనని చక్కగా. ఆ దేవుడు దయతో మన దేశం అంతా సుభిక్షంగా ఉంటే చాలండి, అదొక్కటే కోరుకుంటాం.